ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు ఉపవాచకంలో మూడవ పాఠ్యభాగం ఆశ ఖరీదు అణా. ఇది ఒక నాటిక. ఈ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఉపవాచకంలో మూడు పాఠ్యభాగాలు ఉన్నాయి. మూడు కూడా నాటికలు. అందులో మూడవ నాటికే ఈ ఆశ ఖరీదు అణా. దీన్ని గోరా శాస్త్రి అని ఆయన రచించడం జరిగింది. ఈ గోరా శాస్త్రి గారి యొక్క పూర్తి పేరు గోవిందుని రామశాస్త్రి. ఇది ఈయన పూర్తి పేరు. ఆ పేరులో మొదటి పేరులో రెండు భాగాల్లో మొదటి భాగంలో మొదటి అక్షరం, రెండో భాగంలో మొదటి అక్షరం కలిపి గోరా శాస్త్రి, గోవిందుని రామశాస్త్రి. వీరు ఒరిస్సాలోని గంజాం జిల్లా గుణపురం అనే ఊర్లో 3/10/1919 సంవత్సరంలో శ్రీమతి సుందరి శ్రీయుతులు నరసింహం దంపతులకు జన్మించారు. తెలుగు పత్రికా రచనల్లో గోరా శాస్త్రి గారు ప్రముఖులు. శ్రవ్య నాటకకర్తల్లో విశిష్టులు. 100కు పైగా నాటికలు రచించారు. ఆశ ఖరీదు అణా అనే ఈ నాటిక ఆశ ఖరీదు అణా అనే ఒక సంపుటిలోనిది. ఆంగ్లంలో నడిచిన స్వతంత్ర పత్రికలో ఉపసంపాదకులుగా ఉద్యోగం ప్రారంభించి తర్వాత కొద్ది కాలంలోనే తెలుగు స్వతంత్ర పత్రికకు సంపాదక బాధ్యతలు చేపట్టారు. తరువాత ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ పత్రికలకు కూడా సంపాదకులుగా వ్యవహరించారు. ఈ మహానుభావులు 1982 మేడే రోజు పరమపదించారు. మేడే రోజు అంటే మే 1వ తారీఖున మరణించారు. ఇప్పుడు ఈ గోరా శాస్త్రి గారు రచించినటువంటి ఈ నాటికలో ఉన్న విశేషాలు ఏంటో పరిశీలించి చూద్దాం. ఈ ఆశ ఖరీదు అణా అనే నాటిక ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశం ఏంటో ముందుగా పరిశీలిద్దాం. కష్టాలతో, కన్నీళ్లతో, వివిధ సమస్యలతో నిత్యము బాధపడే మధ్య తరగతి బీద ప్రజలకు జీవితము వడ్డించిన నిస్తరి కాదు. వారంతా దగాపడ్డ తమ్ముళ్ళే, దగాపడ్డ చెల్లెళ్ళే. వారంతా బ్రతకడం అంటే భయపడేవాళ్ళు. బ్రతకడానికే భయపడతారు వీళ్ళు. చాలని ఆదాయంతో తమ బతుకుల్ని ఎలాగోలాగా కష్టంగా ఈడ్చుకొస్తున్న వాళ్లే. అంత మాత్రాన వాళ్ళు తమ జీవితాల్ని తామే అసహించుకుంటూ ఈ సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటూ ఆత్మహత్యకు సిద్ధపడడం అవివేకం. కావున నిరాశతో కృంగిపోతున్న వాళ్లకు జీవితం పట్ల ఆశను, ధైర్యాన్ని అందించి వారికి జీవితోత్సాహాన్ని కల్పించడమే ఈ నాటిక యొక్క ప్రధాన ఉద్దేశము. కష్టాలు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని, ఈ శరీరం భగవంతుడిచ్చిన గొప్ప వరం అని భావించాలి. ఉన్నంత వరకు కష్టపడైనా హాయిగా బ్రతికే
అవకాశాన్ని కల్పించుకోవాలే కానీ జీవితం మీద విరక్తి భావంతో ఆత్మహత్యలు వంటివి చేసుకోవడం మంచిది కాదు, చేసుకోవడం వలన లాభం ఏమీ లేదు అని చెప్పి ఒక సందేశాన్ని అందించే ప్రయత్నమే ఈ గోరా శాస్త్రి గారి యొక్క ఆశ ఖరీదు అణ అనేటువంటి నాటిక యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ ఆశ ఖరీదు అణ అనే నాటికలో పరీక్షల్లో వ్యాస రూప సమాధాన ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటి గురించే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఒకటో ప్రశ్న, ఆశ ఖరీదు అణ అనే నాటిక సారాంశాన్ని వ్రాయండి. ఇది మోడల్ పేపర్లో ఇచ్చింది, జాగ్రత్తగా చదవాలి. ఒక మహానగరంలో ఒక వీధిలో ఒక పెద్ద మేడ ఉంది. దాంట్లో సుమారు 22 మంది మధ్య తరగతి బడుగు జీవులు కాపురం ఉంటున్నారు. కొత్తగా ఓ యువకుడు మేడ చివరి అంతస్తు చివరి గదిలోకి అద్దెకి వచ్చాడు. ఆ మేడ మెట్ల దగ్గర ఒక పింఛని తీసుకునే 9 మంది సంతానం గల ఒక తాత ఉన్నాడు. ఆ తాతకు ఎన్నో కష్టాలున్నాయి. పెళ్లి కాని ఆడపిల్లలు, ఉద్యోగం లేని మగపిల్లలు ఈ తాతకు ఉన్నారు. కానీ 2 గదుల్లో హాయిగా తాత సంసారం సాగిస్తున్నాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తోంది. ఆ అమ్మాయి కూడా అదే మేడలో పక్షవాతం వచ్చిన తల్లితో, నిరుద్యోగి అయిన అన్నతో ఉంటుంది. పగలు ఆఫీసులో ఉద్యోగం, రాత్రి వంట, అలా ఈమె జీవితం కష్టంగా సాగుతోంది. కొత్తగా అద్దెకు వచ్చిన యువకుడు నిరుద్యోగి. ఏవో భయం వేసే బొమ్మలు వేస్తుంటాడు. పెళ్లి కాని యువకుడు బ్యాంక్ ఉద్యోగి కూడా తన వాళ్లతో అదే మేడలో ఉంటున్నాడు. కృష్ణవేణి స్నేహితురాండ్రు ఇందిర, లక్ష్మి, వారి అన్న కూడా అదే మేడలో మరో వాటాలో ఉంటున్నారు. ఇందిర అన్న కూడా ఓ నిరుద్యోగి, జోబులో కానీ లేదు. ఎక్కడి నుంచైనా నడుచుకుంటూనే ఇంటికి వస్తాడు. లక్ష్మికి, ఇందిరకు పెళ్ళిళ్ళు కాలేదు. ఇందిర తండ్రి జైల్లో ఉంటున్నాడు. తల్లి ఓ రోగిష్టిది. కొత్తగా అద్దెకు వచ్చిన యువకుడు వేసిన బొమ్మలు ఎవ్వరూ కొనరు. అతడికి తినడానికి కూడా తిండి లేదు. చేతి ఉంగరం అమ్మి అద్దె అడ్వాన్స్ ఇచ్చాడు. కృష్ణవేణి ఉద్యోగం చేసి తనను పోషించడం ఆమె అన్నకు ఇష్టం లేదు. తనకు ఉద్యోగం వస్తే కృష్ణవేణిని ఉద్యోగం మాన్పిద్దామని ఆశగా అతడు ఎదురు చూస్తున్నాడు. తాత పెద్ద కోడలకు పురుడు వచ్చింది. చిన్న కోడలకి జ్వరం. అసలు మనం ఎందుకు పుట్టామా అని తాత భార్యకు అనుమానం. తాతకు శరీరంలో రకరకాల జబ్బులు. తాత మాత్రం ఎప్పుడూ తన దరిద్రానికి విచారించలేదు. కృష్ణవేణి చేస్తున్న త్యాగం వల్ల ఎవరికీ లాభం లేదు. ఇలా వారందరికీ చచ్చిపోవాలని బుద్ధి పుట్టింది. లక్ష్మి, ఇందిరల అన్న కారు కింద పడబోయి ఎలాగో బ్రతికాడు. ఇలా ఈ కథలో పాత్రలన్నీ దగాపడ్డ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. వారివన్నీ చల్లారిపోయిన సంసారాలు. తాత వారందరికీ బ్రతకడంలోనే మాధుర్యం ఉందని, ధైర్యంగా బ్రతకాలని హితబోధ చేశాడు. వారందరికీ అణ కాఫీలు ఇప్పించాడు.
మనిషికి ఒక్క అణాతో అందరికీ మళ్ళీ ఎంతో ఆశ వచ్చింది. రెండవ ప్రశ్న, ఆశ ఖరీదు అణలో కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి. కృష్ణవేణి ఓ పెద్ద మేడలో పెరటి భాగం గదిలో తల్లితో అన్నతో కాపురం ఉంటుంది. కృష్ణవేణికి ఓ నిరుద్యోగైన అన్న, పక్షవాతం వచ్చి మంచమెక్కిన తల్లి ఉన్నారు. కృష్ణవేణి ఏదో ఉద్యోగం చేస్తోంది. కృష్ణవేణికి మంచి తలకట్టు, మోకాళ్ళ దాకా వేలాడే జడ ఉన్నాయి. కృష్ణవేణి తెల్లారిగట్టే లేచి వంట చేస్తుంది. పగలల్లా ఆఫీసులో బండ చాకిరి, ఇంటికి వచ్చాక వంట పని. ఇదే ఆమె నిత్య కృత్యం. కృష్ణవేణికి చల్లని ఈదర గాలిలో బయటికి నడిచి వెళ్ళి హాయిగా రెండో సినిమా చూసి పాటలు పాడుకుంటూ తిరిగి ఇంటికి రావాలని కోరిక ఉండేది. ఎరుగని మగవారితో కూడా కృష్ణవేణి జంకు లేకుండా మాట్లాడుతుంది. కానీ ఈమెకు చావు బాజాలంటే మహాభయం. కానీ ఎందుకో తెలీదు. ఆ మేడ చివరి గదిలోకి అద్దెకు వచ్చిన యువకుడిని గురించి కృష్ణవేణి తన అన్నను అడిగింది. అన్న కృష్ణవేణిపై చికాకు పడ్డాడు. ఆడపిల్ల కృష్ణవేణి సంపాదించి తేవడం నిరుద్యోగి అయిన అన్నకు ఇష్టం లేదు. తనకు ఉద్యోగం దొరికితే కృష్ణవేణిని ఉద్యోగం మానిపిద్దామని అతని అభిప్రాయం. కానీ కృష్ణవేణి డబ్బు మీద అన్నకు ప్రేమ, ఉద్యోగం మీద మాత్రం కసి. కృష్ణవేణి చేసే త్యాగం వల్ల ఎవ్వరికీ లాభం కలగడం లేదు. కృష్ణవేణి తన స్నేహితురాలు ఇందిరతో తనకు రాను రాను బ్రతకంటే అసహ్యం వేస్తోందని, తన అన్నకు ఉద్యోగం రావటం లేదని, తన తల్లి పక్షవాతంతో మంచం ఎక్కిందని తన బాధలు చెప్పుకునేది. కృష్ణవేణి మొదట్లో మంచి నిబ్బరంగా ధైర్యంగా తిరిగేది. తన అన్న ప్రవర్తన కృష్ణవేణికి అసహ్యం తెప్పించింది. కృష్ణవేణికి తన జీవితంపై విరక్తి పుట్టింది. తన అన్న కోపంతో తన పీక పిసికేస్తే ఎంతో హాయిగా ఉంటుంది అని అనుకునేది. ఇందిర అన్నను వెతకడానికి కృష్ణవేణి కూడా ఇందిరతో రోడ్డుపైకి వచ్చింది. కృష్ణవేణికి కూడా చచ్చిపోవాలనే బుద్ధి పుట్టింది. ఆ మేడలోనే ఉండే తాత దగాబడ్డ చెల్లెలైన కృష్ణవేణికి అనా పెట్టి కాఫీ ఇప్పించాడు. చావడం మంచిది కాదని కృష్ణవేణికి ధైర్యం చెప్పి జీవితంపై కృష్ణవేణికి ఆశ కలిగించాడు. ఇక మూడవ ప్రశ్న, ఆశ ఖరీదు అణ అనే నాటికలో తాత పాత్ర స్వభావాన్ని వివరించండి. ఈ నాటికలో తాత 33 సంవత్సరాలు సర్కారీ నౌకరీ చేసి పదవీ విరమణ చేసి పింఛన్ తీసుకుంటున్నాడు. ఈయనకు 9 మంది పిల్లలు. నలుగురు కూతుళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళైన 2 కొడుకులకు ఉద్యోగాలు లేవు. మిగిలిన పిల్లల చదువుకి తాత దగ్గర డబ్బులు లేవు. తాత, అతని భార్య, ఆయన సంతానం అందరూ హాయిగా 2 గదుల్లో కాలక్షేపం చేస్తూ ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారు. తాతకు అన్నీ సమస్యలే. ఈయన చేతిలో ఒక కాణీ లేదు. తాత పెద్ద కోడలు ప్రసవ వేదన పడుతోంది. చిన్న కోడలికి జ్వరం. తాత శరీరంలో రకరకాల జబ్బులున్నాయి. కానీ తాతపై ఆ ఇంట్లో వారందరికీ పెద్ద అభిమానం.
తాత యువకుడికి మనుషుల్లోని మంచిని, లోకంలోని ఆనందాన్ని బొమ్మలుగా వెయ్యమని సలహా ఇచ్చాడు. తాత ఉపకార స్వభావం కలవాడు. ఇందిర అన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇందిరకు ధైర్యం చెప్పి ఆమె అన్నకు సాయం చేశాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోలేక నిరుద్యోగ జీవితంతో డబ్బులు లేక యువకుడు కృష్ణవేణి, ఇందిర, అన్న చనిపోదామనుకున్నారు. అప్పుడు తాత వారికి ధైర్యం చెప్పాడు. బ్రతకలేక చావడం మంచిది కాదని, బ్రతకడంలో ఎంతో మాధుర్యం ఉందని, వారందరికీ ముందు ధైర్యం కావాలని తాత సలహా ఇచ్చాడు. తమను తాము ఆశ్రయించుకోకూడదని, దుఃఖాన్ని సానుభూతితో చూడడానికి ప్రయత్నించమని, ధైర్యంగా బ్రతికి చూడమని యువతీ యువకులకు తాత తన జీవితానుభవ సారాన్ని అందించాడు. కృష్ణవేణికి, ఇందిరకు వారు స్త్రీలుగా జన్మించినందుకు వారి జీవితాన్ని సఫలం చేసుకోండని సలహా ఇచ్చి అందరికీ తాత అణా కాఫీ ఇప్పించాడు. వారికి తిరిగి జీవితంపై ఆశలు పుట్టించాడు. ఈ విధంగా తాత మనిషికి ఒక అణాతో వారి జీవితాలపై ఆశ కల్పించాడు. తాత ఆశాజీవి, ధైర్యశాలి. జీవితం ఒక లాటరీ లాంటిదని, ఒక లాటరీలో పోతే మరో లాటరీ కోసం ఎదురు చూడాలని దగాపడిన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు హితం ఉపదేశించాడు. ఈ విధంగా మనిషిలో బ్రతకాలనే ఒక ఆశ గొప్పది అనే సత్యాన్ని తాత పాత్ర ద్వారా కవి ఇక్కడ యువతి యువకులందరికీ చెప్పించడం జరిగింది. దీంతో ఈ పాఠ్యభాగం పూర్తి అవుతుంది. మనం ముందే చెప్పుకున్నాం, ఉపవాచకంలో 3 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 3 కూడా నాటికలు. వీటన్నింటినీ కూడా మనం చెప్పుకున్నాం. వీటిలో కేవలము వ్యాస రచనలు మాత్రమే ఉంటాయి కాబట్టి మనం కేవలం ఈ వ్యాస రచనల గురించి మాత్రమే చెప్పుకోవడం జరిగింది. గమనించండి.